ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి జాతకాలలో శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మన కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇంతవరకు చాలామందికి ఏమండి మాకు పనులు అవడం లేదండి, ఉద్యోగాలు రావడం లేదండి, ఉద్యోగాలు వచ్చినా స్థిరత్వం ఉండట్లేదండి, ఆఫర్ లెటర్లు వస్తున్నాయి కానీ మళ్ళీ హోల్డ్లో పెట్టారండి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో జీతాలు ఇవ్వడం లేదండి అని చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లేకపోవడం. ఇప్పుడు మనం ఈ శుక్ర బలం ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడా కాస్త అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ అన్యోన్యత లోపాలు అనేటటువంటివి ప్రస్ఫుటంగా మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. సెప్టెంబర్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కనబడతాయి. అదేవిధంగా సినిమా యాక్టర్లలో కూడా మీరు వరుస పెట్టి కనుక చూసినట్లయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్న, వీళ్ళందరికి కూడా వరుసల యాక్సిడెంట్లు అవడం, ఆ తర్వాత మరి షావుకర్ జానకి ఓల్డేజ్ అయినప్పటికీ కూడా అప్పుడే మరణించాలనే ఉంది, ఆవిడ మరణించడం. అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా మరణించడం, ఇవన్నీ కూడా వరుసలో చూస్తున్నాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లోపం అవడం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనం చూసామండి, బుధగ్రహము స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల కన్యా రాశి ప్రవేశం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి. అలాగే ఈ రవి చాలా ప్రస్ఫుటంగా బలంగా మరి ఉండి సెప్టెంబర్ 17 వరకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసి పెడతా ఉంటాడు ప్రభుత్వాల నుంచి మీకు అందరికీ కూడా అనుకూలంగా. ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మనకి స్వక్షేత్ర గతుడవుతున్నాడో ఆ టైంలో మీకు అందరికీ కూడా ధనలాభాలు, లాటరీ, ఆకస్మిక ధనలాభాలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ధనాలు రావడం, ఇలాంటి కొన్ని రాశుల వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది వ్యసనం కాబట్టి అది మేము ఎంకరేజ్ చేయం. బట్ జాతక పరిస్థితి ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే సొంతంగా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎదుగుదల, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి అని ఈ రాశులు మొత్తం మూడిట్లకి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృషభ రాశి వారికి, తర్వాత మళ్ళీ సింహ రాశి వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా మకర రాశి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి బ్యాడ్గా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. బ్యాడ్గా అంటే ఏదో జరిగిపోద్దని కాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, వివాహాలు అయిపోతాయి, అప్పులు చేస్తారు, అష్టమ గురుడు కాబట్టి అందరూ కూడా తీసుకోండి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు ఈ సెప్టెంబర్ నెల 17 లోపల. అందువలన మనకి ఈ యొక్క అప్పులు కూడా మనకి ఉంచండి మీ దగ్గర అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి రోడ్లు వేయడము, ఇలాంటి బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కెమికల్ ఇండస్ట్రీస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీస్, తర్వాత ఈ యొక్క లాయర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ గ్రహ సంపుటి ఈ విధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు కొన్ని వేల మందికి, కోట్ల మందికి మంచి సూచనప్రాయంగా తెలిపేటటువంటి జాతక ఫలితాలు, రాశి ఫలాలు అంటాం వీటిని. వ్యక్తిగతంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం ద్వారా ఎగ్జాక్ట్గా ప్రెసైజ్గా తెలుస్తుంది. ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఆధునిక సైన్స్ని రెండిటిని కూడా బ్లెండ్ చేసి మరి కనెక్ట్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ కూడా మేము లాస్ట్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కుజ గుర గ్రహాలు ఉన్నాయి. అందువలన ఆదాయాలు బాగా పెరిగినప్పటికీ కూడా గత నెల కంటే ఖర్చులు అధికంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు చేయడం జరుగుతుంది. దీనివలన యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు అధికంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి మీకు అవసరం ఉంటే తప్ప ఎక్కడికి కూడా మీరు వెళ్ళకూడదు. ఒకటి. రెండవ పాయింట్, మీకు కుక్క కరుస్తుంది, దగ్గరగా వచ్చి అయినా సరే ట్రై చేస్తుంది అనమాట. కొంతమందికి బాగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ప్రబలంగా గురుగ్రహం కనుక ఉన్నట్లయితే ఏదైనా తప్పించుకోగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మీరు అమ్ముదామని అనుకున్నప్పుడు తక్కువ రేట్లకి వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు కొనాలనుకుంటే మీకు ఎక్కువ రేట్లు చెబుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏదో రకంగా కొనాలనేటటువంటి నిరంతర ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అందువలన వీటిని అమ్మాలని చెప్పేసి లేదా వేరేది కొనాలని చెప్పేసి మీ బంధువుల ఇళ్ళకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరి ఇళ్ళకి కూడా వెళ్ళి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అప్పుల విషయాల్లో మీకు వాళ్ళ సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందిస్తారు. ఊరికనే ఇమ్మంటే ఎవరుగానో అప్పులు ఎందుకు ఎవరు ఇస్తారు. అయితే ఏమయ్యా, నువ్వు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావు, మరి స్థలం కొనుక్కోవాలనుకుంటున్నావు, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో అని చెప్పేసి వాళ్ళు నీ జేబులో ఆ డబ్బులు పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మీరు ప్రయత్నాలు చేయకుండా అయాచితంగా మీకు మీ బంధువులు మీకు అప్పులు ఇస్తారు. గతంలో మీరు ఇల్లు అప్పులు అడిగినప్పటికీ కూడా ఎందుకు ఏంటి అని చెప్పేసి ఇచ్చేవారు కాదు. అలాగే విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా మీరు చదవుతారు కానీ మార్కులు రావు. అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ స్టూడెంట్స్ పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా దూరపు ప్రయాణాలు చేస్తారు, విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బిల్డర్లు తమ ప్లాట్లను అమ్మాలని బాగా ప్రయత్నాలు చేస్తారు, కానీ కొంతవరకు ఆ ప్లాట్లు అమ్మడం, మిగతా అన్నీ కూడా అలా ఉండిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మీరు ఎక్కువ వడ్డీకి చాలా కోట్ల రూపాయలు మరి మీ బంధువుల దగ్గర అవనివ్వండి, స్నేహితుల దగ్గర అవనివ్వండి, అవన్నీ కూడా అప్పులు చేసి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాల్లో పెడతారు. అయితే దానికి సంబంధించినటువంటి లాభాలు మరి అంత రేషనల్గా ప్రపోర్షనేట్గా రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు ప్రయత్నాలు ఆపకుండా మీరు ప్రయత్నాలు చేస్తారు. విదేశాలకి మరి మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్తారు చక్కగా యాత్రలకని. అలాగే మసాజులు, రకరకాల మసాజులు అనేటటువంటివి ట్రై చేస్తారు కొంతమంది. విలాసవంతంగా వీళ్ళు బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి కొంతమంది స్త్రీలతో
పరిచయాలు ఏర్పడటము అనేటటువంటిది జరుగుతుంది. గతంలో జరిగినటువంటి స్త్రీలతో ఉన్నటువంటి పరిచయాల వల్ల కొంత సుఖం మీకు వచ్చినప్పటికీ కూడా కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఒక విధంగా మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారంటే దైవ కృప వల్ల, మీ పూర్వజన్మ కృప వల్ల అని అర్థం చేసుకోవాలి. కాబట్టి స్నేహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మా రావి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోండి, కుండీలో వేసి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.